ప్రభుత్వం స్పందించాలండి. ఎందుకంటే హోటల్స్లోని బయట అందరూ ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్కి తెలియపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. 16 కోట్లు తలుచుకుంటే చేయించవచ్చు. ఆల్రెడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు వేరే పాపకి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆయన ఈ చేసిన సాయి ఈ చేతికి తెలియకూడదు అన్నట్లు ఎప్పుడు ఎవరికి ఏది చెప్పుకోలేదు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎప్పుడోనే చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అన్నది ఏం చేస్తుంది చెప్పండి. 16 కోట్లు ఇండక్షన్ తెప్పించలేకపోతే ఎందుకు అవుతుంది 16 కోట్లు అని చెప్పి ఓ ఫార్మా ఇండస్ట్రీతో మాట్లాడొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు గారు ఏంటి, ప్రజల మీద వదిలేశారు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ పనిచేయట్లేదు, సరిగ్గా అంబులెన్స్లు తిరుగుతులేదు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది చెప్పండి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ సరిగ్గా ఉండలేదు. కనీసం ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆరోగ్యశ్రీ ఏమైంది? ఎన్నో ఏ హాస్పిటల్ వెళ్ళి టచ్ చేసినా ఆరోగ్యశ్రీ ఆ బిల్లులు రావట్లేదు, మేము చెయ్యం అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదు ఆరోగ్యశ్రీ మీద. కనీస వ్యవస్థలో మెడిసిన్స్ కూడా మినిమం మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎలకలు కొట్టేసి ఒక ఇద్దరు అమ్మాయిలు అవి కూడా న్యూస్ నుంచి బయటికి రానివ్వలేదు. ఇద్దరు అమ్మాయిలు చెప్పారు, కనీసం ఒక న్యూస్ కూడా బయటికి రావట్లేదు. అవునండి, గవర్నమెంట్ స్పందించాలి ఇలాంటి టైప్లో. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ పెట్టుకోకపోయినా 50% ఫండ్ రైజ్ వస్తుంది కాబట్టి ఇంకో 50% అన్నా పెట్టుకోవాలి కదా గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో కూడా. పోనీ ఇండక్షన్ ఎందుకు అంత కాస్ట్ అవుతుంది ఏంటి, ఇక్కడ తయారు చేయగల ఇండియాలో అంత తెలివైన వాళ్ళు లేరా? 16 కోట్లు పెట్టి ఇండక్షన్ కొనాలంటున్నారు. ఇక్కడ ఎన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఒకసారి ఫార్మా కంపెనీతో మాట్లాడొచ్చు కదా. ఒక్కళ్ళు పట్టించుకోరు. ఎన్న వస్తే అది 16 కోట్లు పెట్టి కొందాం అనే బదులు ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసి అలాంటి ఎంతోమంది పిల్లలు ఇంకా బోలు మంది ఉన్నారు. ఒక అమ్మాయి పూర్ణమిక అనే అమ్మాయి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మెడికల్ సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాట్లాడుకుని వేరే కంట్రీల్లో ఎందుకు అంత కాస్ట్ అవుతుంది, మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి మీటింగ్ పెట్టుకుని రివ్యూ పెట్టుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో రెడ్డిస్ ల్యాబ్ అనగా హెట్రో అనగా ఎన్నున్నాయి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్లు కూడా స్పందించాలి. మన ఇండియన్ టాలెంట్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఇండియన్స్. సో ఇప్పుడు బయట ఫండ్ రైజ్ చేస్తున్నారు. 16 కోట్లు ఎంత ఫండ్ రైజ్ చేసిన 16 కోట్లు అవుతుందా? ఎంత చేసినంటే తలుచుకుంటే అయిపోద్ది, పెద్ద విషయం కాదు. అందరూ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు, ఇవ్వాలనుకుంటే ₹1,00,000 చొప్పున ఇచ్చినా ఈజీగా అవుతుంది. సామాన్యులు వేస్తున్నారు, ఎవరు గోల్డ్ అమ్మేసి ఇచ్చారు. నేను యూట్యూబ్లో చూస్తున్నాను, చిన్న చిన్న టీ షాప్ వాళ్ళు వేస్తున్నారు 3,000 2,000. అవి ఈ టైంలో ఉన్న గవర్నమెంట్ స్పందించి మెడికల్ ఫార్మర్స్ కూడా ముందుకు రావాలి. ఫార్మాసిటీలో 1,000 కోట్లు దోచుకుంటున్నారు. ఏంటి దాని గురించి ఏంటి? కనీసం 16 కోట్లు అవుతుంది ఇండక్షన్. మేము 5 కోట్లలో తయారు చేయగలమని ముందుకు రావాలి కదా. ఎనీ మెడికల్ డిజార్డర్ వచ్చినప్పుడు ముందే రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. లేదు ఏమండి, ఇండియాలో చేసాం కదండి 6 నెలలు రాగానే. ఇండియాలో ఇండియాని ఎవరు గుర్తించారు చెప్పండి? ఇండియా ఎవరు గుర్తించారు చెప్పండి? ముందు యుఎస్ కూడా తయారు చేయలేదు ఇండియా వాళ్ళు తయారు చేసే ముందు. కనీసం ఎవరికీ నాలెడ్జ్ ఉండదు. మనం ప్రమోట్ చేసుకోము. మన ఇండియన్స్ ఉన్న టెక్నాలజీ ఎవరన్నా వాటర్తో తయారు చేసే బండి కనిపించారు, ఆడు 3వ రోజు 4వ రోజు ఆడు చచ్చిపోతామో యాక్సిడెంట్ చచ్చిపోతామో జరుగుతుంది. ఎన్ని మిరాకిల్ కనిపించినా ఏది ఇండియన్స్ ముందుకు రానిస్తలేదు. ఇదంతా కార్పొరేట్ వ్యవస్థ, వేరే కంట్రీలు కూడా అలా చేస్తున్నాయి. పునర్విక ఇష్యూ ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి కనీసం 50% గవర్నమెంట్ పెట్టుకుని 50% ఫండ్ రైజ్ అవుతే అది అవుద్ది. దాని తర్వాత ఇంకెలా జరుగుతుంది ఈ డేటా కూడా తీయాలి. ఇంకెంతమంది ఉన్నారో ఇలా మెడికల్గా ఇబ్బంది పడే వాళ్ళ డేటా తీసి రివ్యూ పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాట్లాడుకుని మెడికల్ సంబంధించిన ఏంటన్నదే ఒక హబ్లా ఏర్పడి ఏమన్నా చెయ్యాలి. కొత్త పరిశోధనలు కానీ ల్యాబ్స్ కానీ అలాంటివి పెట్టాలి. ఇండియన్స్ తలుచుకుంటే చీపెస్ట్ ప్రైస్కి చేయగలడు.